తెలంగాణలోని యాదగిరిగుట్టపైన స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న నరసింహస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడున్న నరసింహస్వామి 100 రూపాయలతో నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచారు. ఇప్పుడు ఈ ఆలయం కొత్త రూపును సంతరించుకుంటోంది. ఈ ఆలయాన్ని, ఆలయ పరిసరాలను అత్యంత మనోహరంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ పూనుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఆలయం. యాదాద్రి నిర్మాణంలో 500 మంది శిల్పులు, ఇంజనీర్లు. వచ్చే దసరా నాటికి దైవ దర్శనానికి ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే ఆయన యాదాద్రికొచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన సీఎం, కలెక్టర్ మంత్రితో కలిసి గుట్ట చుట్టూ చక్కర్లు కొట్టారు. తిరుమల తరహాలో యాదాద్రిని తీర్చిదిద్దాలనే ఆలోచన అప్పుడే ఆయన మదిలో మెదిలింది. ఆ ఆలోచనతోనే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా తాను ఉండి, వైస్ చైర్మన్గా కిషన్ రావును నియమించారు. ఆ తరువాత కూడా కేసీఆర్ పలుమార్లు యాదాద్రికి వచ్చి వైటీడీఏ అధికారులు, స్థపతులు, ఇంజనీర్లతో సమావేశమై ప్రణాళికలు రచించారు. యాదాద్రిని 2000 ఎకరాలలో విస్తరించాలని సీఎం కేసీఆర్ తొలి రోజే నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా గుట్టలతో పాటు మైదాన ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూములను భూసేకరణ చట్టం ప్రకారం వైటీడీఏ స్వాధీనం చేసుకుంది. 850 కోట్ల రూపాయల బడ్జెట్తో యాదాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించారు. దేశ విదేశాల నుంచి స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా కొత్తగా టెంపుల్ సిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో అభివృద్ధి పనులను 207 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 250 ఎకరాలలో పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాల్లోని 850 ఎకరాల్లో కాటేజీలు, ఉద్యానవనాలు, వేద పాఠశాల, ఆడిటోరియాలు, విశాలమైన రహదారులు, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ప్రత్యేకమైన టెంపుల్ సిటీని ఏర్పాటు చేసేలా పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు చెప్పారు. రాజగోపురాలు, ప్రాకారాలు, రక్షణ గోడతో సహా టెంపుల్ సిటీ నిర్మాణం కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు. వచ్చే విజయదశమి నాటికి గుట్టపై స్వామి దర్శనం చేసుకోవచ్చని కిషన్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు నిజంగా చూసినట్టయితే ఏప్రిల్ 2015లో ఈ అథారిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఒక 1.5 ఇయర్లో ఇప్పుడు ఇంత జరగటం పని ఇదే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని ప్రతి వాళ్ళు అంటారు. ఎందుకంటే ఒక చోట చూసినట్టయితే రిటైనింగ్ వాల్, ఒక చోట టెంపుల్ డెవలప్మెంటు, ఒక చోట సిటీ డెవలప్మెంటు, టెంపుల్ సిటీ డెవలప్మెంటు. ఇది ఎందుకంటే ఇదేదో మామూలు ఇల్లు కట్టినట్టు ఉండదు. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలను మనం చూసుకోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం అన్నీ ఉంటాయన్నమాట, వైకానిక శాస్త్రం, ఇటువంటివన్నీ చూసుకొని దాని ప్రకారంగా కట్టడం అనేది, ఒక గుడి కట్టడం, అందులో ఇంత పెద్ద గుడి, ఇది ప్రపంచంలో ఒక ప్రసిద్ధి కాబోతున్నటువంటి గుడి అన్నమాట.